మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. రిపీట్. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కన్యా రాశి వారికి నవంబర్ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే రవి మార్పు జరుగుతున్నదో 3వ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ చాలా బాగా యోగిస్తున్నాయి. బుధుడు, శుక్రుడు, అలాగే లాభంలో గురు సంచారం జరుగుతున్నది. అలాగే సప్తమంలో శని, షష్ఠంలో ఉండే రాహు, వ్యయంలో ఉన్నటువంటి కేతు. ఆధ్యాత్మికంగా చాలా యోగదాయకంగా ఉన్నటువంటి కాలం. అలాగే వ్యాపారస్తులకి మంచి లాభదాయకమైన సమయం. కుటుంబ వాతావరణంలో శుభకార్యాలు జరగడం, అలాగే అన్ని చోట్ల విజయం సాధించడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్త రంగాల్లో కూడా కన్యా రాశి వారికి విజయంగా ఉండడం అనేటటువంటిది కనబడుతూ ఉన్నది. ఎప్పుడైతే శని యొక్క దృష్టి కలుగుతున్నదో దానివల్ల చిన్న చిన్న చికాకులు, మాట పట్టింపులు కనబడుతున్నప్పటికి కూడా అన్ని చోట్ల విజయమే వీళ్ళకి సూచిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా మనం గమనించినట్లయితే ప్రధానంగా రవి మొదటి 16వ తారీఖు వరకు 2వ స్థానంలో నీచ సంచారం చేస్తున్నాడు, వ్యయాధిపతి. దానివల్ల ఖర్చు ఎక్కువగా లేదు. ఎప్పుడైతే ఆయన 3వ స్థానంలోకి ప్రవేశించాడో అప్పుడు మళ్ళీ మనం కొద్దిగా డబ్బు ఖర్చు చేయడం, అంతేకాకుండా మన ఇళ్లలో జరిగే శుభకార్యాలు చక్కగా రావడం, అలాగే మనకి బంధుమిత్రులకు, విశేషంగా స్నేహితులకు, విశేషంగా సోదరులకు, మనతో పాటు పుట్టినటువంటి వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకి వాళ్ళకి కొంత డబ్బు ఖర్చు చేయవలసినటువంటి అవసరం సూచిస్తూ ఉన్నది ఈ రాశి వారికి. అంతేకాకుండా కళారంగాల వారికి, వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి కాలం. ఎప్పుడైతే గురుడు లాభస్థానంలో ఉన్నాడో వీళ్ళందరికీ అనుకూలంగా ఉన్నది. అందరూ డబ్బు సంపాదించుకోవడానికి వీలుగా ఉన్నటువంటి కాలం. అలాగే వాళ్ళు కొత్తగా ప్రారంభం చేయవలసినటువంటి పనులలో కూడా కొంత జాప్యం కనబడుతూ ఉంటుంది. అంటే ఆ పని ముందు వేసుకొని చేయలేకపోవడం కనబడుతూ ఉన్నది. కానీ ఎట్టకేలకు కొద్దిగా మొండితనం మీద వీరు కొన్ని పనులను సాధిస్తారు. కొంతమంది కొన్ని జాతకంలో ఉండే చిన్న చిన్న స్వల్ప లోపాల వల్ల ఆ పనిని అక్కడే వదిలిపెడతారు. అంటే ఇది మాతో కాదు అని వెనక్కి వెళ్ళిపోతారు. కొన్ని జాతకాల్లో బలంగా ఉండడం వల్ల మాత్రం మొండిగా ఆ పనిని పూర్తి చేసే పరిస్థితులు కూడా ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నాయి. అలాగే గురుగారు, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలమే. ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా ద్వితీయార్థంలో చాలా బాగుంది. అంటే నెలాఖరికి మంచి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా వాళ్ళు అనుకున్నటువంటి స్థానం కంటే కూడా కొద్దిగా అనుకున్నటువంటి ప్రమోషన్ రాకపోవడం, అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న స్వల్ప ఇబ్బందులు సూచిస్తూ ఉన్నాయి. మిగిలినటువంటిదంతా శుభప్రదంగా. గురుగారు, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? మరి విద్యార్థులకు ఇది చాలా యోగదాయకమైనటువంటి కాలం. 16 తర్వాత ఏ పరీక్షలు రాసినప్పటికీ కూడా ఉత్తీర్ణతని సాధించే కాలంగా మనకి కనపడుతున్నది. అలాగే గురుగారు, వివాహం జరిగి సంతానం లేని వారికి, అలాగే సంతానం ఉండిన వారికి ఎలాంటి ఉంటుందంటారు ఈ మంత్ అంతా? అలాగే సంతానం ఉన్నటువంటి వాళ్ళకి సంతానపరమైనటువంటి అభివృద్ధి కూడా వీళ్ళకి కనపడేటటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది మనకి. ఎప్పుడైతే గురుడు యొక్క దృష్టి చక్కగా అక్కడ పడుతూ ఉన్నదో, 5వ దృష్టి పడుతూ ఉండడం, అలాగే వీళ్ళకి పంచమం అయినటువంటి మకర రాశి మీద కూడా వీళ్ళ యొక్క గురుడు దృష్టి ఉండడం వల్ల సంతాన అభివృద్ధి కనబడుతూ ఉన్నది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. అన్ని విధాల పిల్లల పట్ల, జరగవలసిన సంతానం పట్ల, వాళ్ళ కోసం మీరు చేస్తున్నటువంటి ఏర్పాట్ల పట్ల, వాళ్ళ కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పట్ల మీకు సంతోషం కనబడేటటువంటి కాలంగా ఇది మనం చెప్పుకోవచ్చు. అలాగే గురుగారు, ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? మరి శని సప్తమంలో ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితమైనటువంటి వివాహ యోగం ఉన్నది. ఎవరైతే 25 సంవత్సరముల లోపు ప్రాయం వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఇది సకాలంలో చక్కగా అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 25 సంవత్సరములు దాటి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ దశ అనుకూలములు తక్కువగా ఉండడం వల్ల, అలాగే శని ప్రభావం పడుతూ ఉండడం వల్ల కొద్దిగా వివాహములు జాప్యం అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. 25 సంవత్సరముల లోపల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో
వాళ్ళకి ఇది మంచి శుభకాలం అని చెప్పవచ్చు. అలాగే గృహయోగం ఉందంటారా మరి? గృహయోగం వీళ్ళకి సూచితమైనప్పటికి కూడాను ప్రయత్నాలు చేయడానికి ఇంకా మరికొంత సమయం ఉంది అని చెప్పుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందంట? ఆరోగ్యపరంగా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులను సూచిస్తున్నప్పటికి కూడాను శని భగవానుడి యొక్క అనుకూలం లేకపోవడం వల్ల 2-వీలర్ ప్రయాణాలు అంటే మనకి ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉండడం, అలాగే ఎక్కువ దూరాలు ప్రయాణం చేయకుండా ఉంటే మిగిలిందంతా అనుకూలంగానే సాగిపోతుంది. మొత్తం మీద గురుగారు ఆర్థికంగా ఎలా ఉండబోతుందంటారు? ఆర్థికమైనటువంటి విషయంలో వీళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు కనపడడం లేదు. అన్ని విధాల శుభయోగాలు ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నాయి. మంచి ధైర్య సాహసాలతో చక్కటి సంపాదనని ఆర్జన చేసి చక్కటి శుభ ఫలితాలను పొందబోతున్నారు. అలాగే గురుగారు ఈ మాసం అంతా కన్యా రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? ఈ రాశి వారు ప్రధానంగా సప్తమంలో శని యొక్క విభాగం కొద్దిగా మనకి కనపడుతున్నది కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కనుక రోజు చేసినా విన్నా వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి. ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తున్నది. ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి. అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది. దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ 4 మాసాల తర్వాత అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారనమాట. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం. అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది ఈసారి మనం 1వ తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం. ఇక తర్వాత 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం, క్షీరాబ్ది శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం, అందరూ తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం, తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు. తులసి కళ్యాణము అని. అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు 2వ తారీఖు మనకు కనపడుతున్నది. ఆ తర్వాత మనకి 5వ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది, బుధవారం. 5వ తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది. సంఖ్యాపరంగా చూసినా కూడా 5వ తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది. పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి క్రతువులు ఆచరిస్తారు మన వాళ్ళు. తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించుకోవడం, ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం, దీపదానములు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం, అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం, ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు. శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని అటు ఇటు తిప్పుతారు. దాన్ని జ్వాలా తోరణం అంటారు. అది దర్శనం చేస్తే ఒక 10 జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు. అది కూడా ఈసారి మనకు 5వ తారీఖు మనకు కనపడుతున్నది. ఇక తర్వాత మనకి 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ 8వ తారీఖు శనివారం రాబోతున్నది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ, శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు. అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు. కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్. అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది.
గురుగారు, మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీ శుభమస్తు.